ఎవరికి ఉద్యోగం ఇస్తే ఏం లాభం, ఏం చేస్తే ఏం లాభం అంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దొంగలు అంతా కూడా ఈడ సొమ్మునంతా దోసుకొని విదేశాలకు పారిపోవచ్చు. వాళ్ళకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇట్లాంటి రైతులకు రుణాలు ఇవ్వయి. ఎవడన్నా తెలివితోటి ఇంత ఆలోచన చేసి గీ దందా పెట్టుకుంటారని ఆయన గీ వ్యాపారం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి బ్యాంకుకి పోయి దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తే ఆ బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఏమున్నా దొంగలకు ఇస్తారు. వీళ్ళు దొంగలకు ఎత్తుకపోయేటోళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఈ బ్యాంకు వాళ్ళు చేసే తతంగం ఏంటి అని అంటే ఈ క్రెడిట్ కార్డు వాడుతున్నందుకు, లేకపోతే డెబిట్ కార్డు వాడుతున్నందుకు, ఏటీఎంలు యూజ్ చేస్తున్నందుకు వీటికి ఛార్జీల పేరుతోటి ఎవడైతే దోసుకొని పోయిండో ఆ సొమ్మునంతా కూడా మళ్ళీ సామాన్య ప్రజల మీద వేసి గుంజుతారు. సర్వీస్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని రోజుకు 2-3 రోజులకు ఒకసారి 250 రూపాయలు కట్ అవుతాయి. ఎందుకు కట్ అవుతాయి ఎవడికి తెలియదు. అడగాలంటే ఓపిక ఉండదు. గీ 250 రూపాయలకు నేను గీయించెల్లి బండి వేసుకొని గాడికి పోయి మండలానికి పోయి అడుగుతున్నా. అలా లైన్లు కట్టి ఆడ చీదనించుకుంటే ఈయన దగ్గర పోయి ఈడి చీదనించుకుంటే ఆయన దగ్గరికి పోయి ఇదంతా ఎందుకు అని చెప్పేసి వదిలిపెట్టిన వాళ్ళు 100 మంది. అట్లా 250, 230, 130, 110 ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు, లక్షల కుటుంబాలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలతోటి దందాలు చేస్తాను. అదంతా కూడా ఏంది అని అంటే ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎగిరేసుకొని పోతారు కదా, వాళ్ళంతా దెంకపోతారు కదా మంచిగా. ఈడంతా ఉన్నదంతా దాచుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇతర దేశాలకు. అట్లా పోయిన సొమ్మునంతా కూడా రికవరీ చేసేది మళ్ళీ ప్రజల మీదనే. ఇట్లాంటి వాళ్ళకు రైతులకు ఏమో ఓ 1,00,000 రూపాయలకు 2 లక్షల రూపాయలకు ఇట్లా ప్రాణాలు వదిలేసుకోవాలి వీళ్ళు. ఇది బ్యాంకు వ్యవస్థ. దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వ పెద్దలే ఖచ్చితంగా. ఎన్టీఆర్ ఘాట్ ఇలానా? ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పిస్తున్న లోకేష్, భువనేశ్వరి తదితరులు. నిర్వహణగా ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి. గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం. సొంత నిధులతో మరమ్మతులు సిబ్బందికి ఆదేశాలు. వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడికి నివాళులు. తరలి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు అని చెప్పేసి మనం వార్తా కథను చూస్తా ఉన్నాం. రైట్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణ చూసుకుంటే రైతన్నకు శాపం, ఎవరిది పాపం. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు బలవన్మరణం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకుల్లో అప్పు, 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేటు బ్యాంకులోనే పురుగుల మందు తాగిన దేవరావు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. దేవరావుది సర్కారు హత్యే మాజీ మంత్రి కేటీ రామారావు చెప్తా ఉన్నటువంటి అంశం. సో నిజంగా మీరు ఒకసారి చూడండి. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు బలవన్మరణం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కాక ఆర్థిక భారం. రుణమాఫీ చేసినాం అయిపోయింది. గతంలో ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేసింది. మరి ఎందుకు చచ్చిపోయింది ఆయన? ఎందుకు చచ్చిపోయిండు అని అడుగుతా ఉన్నాం. దేవరావు అనేటటువంటి రైతు ఇవాళ చావుకు కారణం ఎవరు? ఆ ఐసిఐసిఐ బ్యాంకుల్లా, ప్రభుత్వమా, ఇంకేంది మరి? ఇది ప్రజలు చెప్పవలసినటువంటి అంశం. దయచేసి ప్రజలారా మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకులే, మనకెందుకులే, మనం ఎందుకు మాట్లాడేది లేదని అనుకుంటే కనుక ఆ సమస్య నీ ఇంటి వరకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు నీకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడడానికి ముందు రారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిందే ఇటువంటి అంశాలలో. ఎందుకు అంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామని చెప్పేసి ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి నిజంగా రుణమాఫీ అయిందా? ఈడ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేసినామని చెప్పేసి ఆ ఢిల్లీకి పోయి డాన్సులు చేస్తూ ఉన్నాడు. ఈడ అయినాయా 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు మీరు చెప్పిర్రు, ఇస్తామని అన్నారు. ఇవాళ మీరు మర్చిపోయిర్రా, లేకపోతే తెలంగాణలో ప్రజలను మర్చిపోయేటట్టు చేస్తున్నా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈడ ఏమన్నా 6 గ్యారెంటీలలో తులం బంగారం అన్నారు. ఏమైంది? ఏడికి పోయింది అది? పూర్తి స్థాయి రుణమాఫీ చేసిర్రా? పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిర్రా? మీకు తెలిసి అంటే ఆర్టీసీ కూడా అనుబంధ సంస్థ కాబట్టి తప్పో ఒప్పో నెట్టుకొస్తుంది అని చెప్పేసి ఆర్టీసీని ఒక్కదాన్ని మీరు ఏం చేసారు? ఉచితంగా పెట్టి బస్సులు కట్ చేసారు.
ఉచితంగా పెట్టి బస్సులు కట్ చేసిరు, రవాణా సౌకర్యం మీద దెబ్బతీసిరు. ఏడేడైతే ఎక్కువ మహిళలు ఎక్కుతారో ఆడ బస్సులు కట్టు అది రివీల్ చేసి పోకుండా రాకుండా చేసేసారు. దానివల్ల ఆటో కార్మికులకు ఇబ్బంది, ఆటో కార్మికుల మీద దెబ్బ పడ్డది, ఆటో కార్మికులను ఆదుకోలే. అంటే మీరు ఏదో చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిజంగా ప్రజలకు ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో లబ్ధి చెందలేకపోతా ఉన్నా. దయచేసి దీన్ని ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిమ్మల్ని.